20,000 ఉన్నాయో 26,000 చేస్తామని చెప్పేసి ఉకదంపుడు ఉపన్యాసాలు చేసి ఆ రోజు ఆ యొక్క మహిళా మండలి యొక్క ఓట్లు దండుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని వివేల సమస్యలపైన ఇందిరా పార్క్ వేదికగా కూడా కవితక్క ప్రశ్నించింది. ఇట్లా అనేక అంశాలపైన ఇలా విద్యార్థులకు ఇస్తున్నటువంటి స్కూటీల పైన కానీ కాంగ్రెస్ చేసినటువంటి కళ్ళబొల్లి హామీలు అన్నిటిపైన ఈ రోజు మేము ప్రశ్నించుకుంటూ వస్తున్నాం. అదే గాజుల రామారావు సంబంధించినటువంటి దగ్గర హైడ్రా చేసినటువంటి దాంతో పేదలు ఎవరైతే వాళ్ళ గోడును వినిపించుకొని ఇల్లు కూలిపోయి నివాసం లేక ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము అకున చేర్చుకుని వాళ్ళకి అండగా నిలబడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము కొట్లాడుతున్నాం. ఈ రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలు ఏకరువు చేస్తూ ఉన్నటువంటి నాయకురాలు కవితక్క. కాబట్టి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విలువలకు తిలోదకాలు ఇచ్చేసి కనీసం ఒక షోకాజ్ నోటీస్ కానీ కనీసం ఒక వివరణ కోరేటువంటి ప్రయత్నం కానీ చేయకుండా ఏకపక్షాన సస్పెండ్ చేసిండు. ఈ రాష్ట్రంలో మహిళా బిల్లు కనుక ఇంప్లిమెంటేషన్ అయ్యి మహిళా రిజర్వేషన్ కనుక ఇంప్లిమెంటేషన్ అయితే ఈ రాష్ట్రంలో ఒక 50 మంది మహిళలు అనేటువంటి వాళ్ళు ఏదైతే ఎమ్మెల్యేలకు వస్తారో అట్లాంటి వాళ్లకు ఈ రోజు కవితక్క బాసట అవుతుంది, ఆమె ఒక నాయకురాలు అవుతుంది. అట్లయితే మా కుర్చీలకు ప్రమాదం అవుతుంది మా అని చెప్పేసి అభద్రతకు